Good morning, everybody. Good morning, sir. Good morning, sir. Good morning. నిన్న మనం ఇంట్రొడక్షన్ ఆ తర్వాత కొంత వెకాబులరీ అంతా చూసాము. Yesterday we were discussing about pre-reading questions. Okay, the second one when we were discussing it was cut. The session was ended. So let us continue from there. Okay. కొద్దిగా అందరూ మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. నేను మాట్లాడేదంతా వినిపిస్తుంది కదా మీకు? ఓకే ఓకే రైట్. కొద్దిగా మ్యూట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అన్మ్యూట్ చేసి. ఓకే. Do you know anyone who is always happy or always sad? What is the reason for their contentment or depression? So, మనం డిస్కస్ చేసాం అన్నట్టు. అండ్ we were of the opinion that nobody is always happy. Nobody is always sad. ఎవరు కూడా పూర్తిగా సంతోషంగా ఎవరు ఉండరు. ఎప్పుడు జీవితాంతం ఎవరు సంతోషంగా ఉంటారు ఎవరైనా? ఉండరు. జీవితాంతం ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు ఎవరైనా? ఉండరు. ఓకే. ఈవెన్ ఒక రోజులోనే మనకు చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఒకే రోజులో. ఈవెన్ ఒక్కోసారి ఒకే గంటలో కూడా మనకు హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఉంటాయి. ఎమోషన్స్ అనేటివి ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. మనం ఇమ్మీడియట్‌గా బాధపడుతూ ఉంటాం. ఇమ్మీడియట్‌గా మనం సంతోషం పొందుతూ ఉంటాం. ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ లైఫ్ అన్నట్టు. ఓకే. అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దేర్ కంటెంట్‌మెంట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంటెంట్‌మెంట్? కంటెంట్‌మెంట్. కంటెంట్ అంటే తృప్తి అని. కంటెంట్ అంటే ఏంటి? తృప్తిగా ఉండడం. ఓకే. యాహ్! కంటెంట్‌మెంట్ అంటే ఏంటంటే తృప్తిగా ఉండడం అన్నట్టు. ఓకే. డిప్రెషన్ అంటే సాడ్. సో, ఎప్పుడైతే కంటెంట్‌మెంట్‌గా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్‌గా మనం హ్యాపీగా ఉంటాం. ఓకే. బుద్ధిజంలో ఒక మాట చెప్తారన్నాడు. ఏమంటే ఎవరైతే ఎవరు సంతోషంగా ఉంటారంటే కోరికలు జయించిన వారు సంతోషంగా ఉంటారు అని. అయితే ఏ మనిషి కోరికలు జయించడం అనేది సాధ్యం కాదు. మనకి ఈరోజు ఒక కోరిక పుడుతుంది. అది తీరతానే ఇంకో కోరిక పుడుతుంది. అందుకే కోరికలు అనంతాలు, ఇట్స్ ఇన్ఫినిట్ అని చెప్తామండి. మన డిజైర్స్ అనేటివి ఇన్ఫినిట్. దానికి అంతం అనేది ఉండదు. ఎప్పుడుకి ఏదో ఒకటి కావాలా. ఈవెన్ మనము చనిపోయేటటువంటి వాళ్ళు కూడా చనిపోయే బెడ్ పైన ఉన్న వాళ్ళు కూడా అతని కోరికలు తీరవు. ఇంకా ఏదో కావాలంటాడు. నేను చనిపోయే లోపల పలాంది కావాలే, పలాని చూడాలనుకుంటున్నాను, నా మనవరాలు పెళ్లి చూడాలనుకుంటున్నాను, లేకపోతే నా కొడుకు ఇది చూడాలనుకుంటున్నాను, అది చూడాలనుకుంటున్నాను అనేది కోరికలు కోరుతూనే ఉంటారు అన్నట్టు. ఓకే. ఈ కోరికలు అనేటివి ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడైతే కోరికలు ఉంటాయో అప్పుడు బాధలు కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. ఓకే. టెంపరరీగా మనకు కోరిక తీరిపోయినప్పుడు కొద్దిగా సంతోషం అనేది ఏర్పడుతుంది. మళ్ళీ కోరిక తీరలేదని మళ్ళీ బాధ ఏర్పడుతూనే ఉంటుంది. సో దే ఆర్ ఆల్మోస్ట్ ఆల్ అవి వస్తూనే ఉంటాయి సైకిల్ లాగా. సంతోషము దుఃఖం అనేది ఒక సంతోషం వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది. దే ఆర్ పెరీనియల్. ఓకే. పెరీనియల్ అంటే ఎప్పటికీ ప్రవాహం లాగా అవి వస్తూనే ఉంటాయి. కానీ ప్రతి దానికి ఎండ్ అనేది ఉంటుంది. సంతోషానికైనా ఎండ్ ఉంటుంది, బాధకైనా సరే ఎండ్ ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు చాలా బాధపడిపోయి ఇంక అయిపోయి నా జీవితం అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ కూడా చేసుకునేటటువంటి వాళ్ళని మనం పేపర్లో చూస్తూనే ఉంటాం. ఓకే. చిన్న చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, ఓకే, ఇంక రైతులు, రకరకాల వాళ్ళు బాధలను తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళని చూసాం మనం. ఓకే. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఎటువంటి బాధలైనా సరే అవి తీరిపోతాయి. ఈరోజు మనం కరోనాతో బాధపడుతున్నాం. మొత్తం ప్రపంచమంతా కరోనాతో బాధపడుతుంది. ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుందా? అనుకోవచ్చు ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుందేమో అని. గ్యారంటీగా దీనికి అంతం అనేది ఉంటుంది. ప్రతి దానికి అంతం ఉంటుంది. మేబీ ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ గ్యారంటీగా అంతం ఉండదు. ఎందుకంటే ఇటువంటి పాండమిక్స్ మనం ఎన్నో చూసాం. మన చరిత్ర తీసుకున్నామంటే ఎన్నో చూసాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మసూచి, కలరా, ఓకే, తర్వాత 1902లో ఒక వైరస్ వచ్చి చాలామంది కొన్ని లక్షల మంది చనిపోయినారు అన్నట్టు.
ఓకే. ఈరోజు కూడా చాలా మంది చనిపోతూ ఉన్నారు. బట్ ఈ ప్రపంచం అనేది ఎండ్ ఏమీ అయిపోదు. అండ్ ఇట్ గోస్ ఆన్. అది వెళ్తూనే ఉంటది. కాబట్టి మనం చిన్న చిన్న వాటికి భయపడాల్సిన అవసరం లేదు. మన దుఃఖాలు, మన కష్టాలు అన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. సంతోషం వస్తది. అట్లాంటి సంతోషం ఎప్పటికీ ఉంటుందంటే అది కూడా కాదు. మళ్ళీ దుఃఖం వస్తూ ఉంటుంది. మళ్ళీ సంతోషం వస్తూ ఉంటుంది. దే ఆర్ పెరీనియల్. దే ఆర్ సైక్లిక్ ఇన్ నేచర్. నౌ నెక్స్ట్ క్వెషన్ ఈస్ దట్ ఇఫ్ యూ వర్ గ్రాంటెడ్ వన్ విష్ అంటే ఏంటి? కోరిక. ఇఫ్ యు ఆర్ గ్రాంటెడ్ అంటే గ్రాంట్ పర్మిషన్ అంటాం కదా! అంటే నీ కోరికను ఎవరన్నా తీరుస్తాను, ఒక దేవుడు ప్రత్యక్షమై నీ ఒక కోరిక తీరుస్తానంటే వాట్ వుడ్ యూ ఆస్క్ ఫార్? ఏ కోరిక మీరు కోరుతారు? ఒకే ఒక కోరిక. ఓకే. ఏ కోరిక కోరతారు? చెప్పండి. సమ్ ఆఫ్ యూ రెస్పాండ్. ఒకవేళ దేవుడు మీకు ప్రత్యక్షమై నేను నీకు ఒక వరం ఇస్తాను అంటే మీరు ఏ కోరిక కోరుతారు? ఇప్పుడు మాట్లాడండి. మిగతా డబ్బులు మాట్లాడతారు. రెస్పాండ్ కండి అన్నప్పుడు మాట్లాడాలి. ఓకే. ప్లీజ్ రెస్పాండ్. ఉన్నారా? మీరు వింటున్నారా? మీరు వింటున్నాం సార్. ఆ! వింటున్నాం సార్. ఓకే. ఓకే. మరి మాట్లాడండి. వింటున్నాం సార్. వింటూ ఉన్నారంటే నాకేమైనా చెప్తే కదా! మాట్లాడితే కదా తెలుస్తది. మీరు సైలెంట్‌గా ఉంటే ఎట్ట తెలుస్తది? ఒకవేళ దేవుడు మీకు ప్రత్యక్షమై మీకు ఒక వరం ఇస్తాను అంటే మీరు ఏ వరం కోరుతారు? ఏం కోరిక కోరుతారు? ఒక పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటాం సార్. వెరీ గుడ్. ఇంకా? నెక్స్ట్. అన్నీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం సార్. ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్. ఒక మంచి జాబ్ రావాలని కోరుకుంటాం సార్. ఓకే. మళ్ళా ఇంకా? మాట్లాడండి ఇంకా. ఒక ఇల్లు కావాలి, హ్యాపీగా ఉండాలి, ఒక మంచి జాబ్ రావాలి. ఇంకా? ఓ పెద్ద కారు కొనాలి, పెద్ద బైక్ కొనాలి, మంచి భార్య రావాలి, మంచి మొగుడు రావాలి. ఇటువంటివేనా కోరికలు? yes సార్. ఓకే. ఓకే. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. వి గో ఆన్ టు ద లెసన్ పోయిన తర్వాత మనకి ఇంకా చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దెమ్. ఓకే. ద వైజ్ మెన్ హూ రోడ్ ద సో కాల్డ్ ప్రావర్బ్స్ ఆఫ్ సొలొమన్ సేస్. వైజ్ మ్యాన్, ఈ సొలొమన్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే. సొలొమన్ ద కింగ్, సొలొమన్ ద వైజ్ కింగ్ అని చెప్పుకున్నాం కదా, గ్లాసరీలో చదువుకున్నాం కదా. ఓకే. ఇతను బైబిల్లో ఉంటాడు. బైబిల్లో 700 BC ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్కి రాజుగా ఉంటాడు అన్నట్టు. ఇజ్రాయెల్కి రాజుగా ఉంటాడు. సొలొమన్ ఎక్కడ ఉన్నాడు ఇతను? సోల్మాన్. ఏ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫేమస్ ఫర్ హిస్ విజ్డమ్ అండ్ వెల్త్. 990. ఓకే. 990లో 700 కాదు, 990 to 931 BC అంటే బిఫోర్ క్రైస్ట్ సుమారు 1000 సంవత్సరాల ముందు అతను ఇజ్రాయెల్కి రాజుగా ఉన్నాడు అన్నట్టు. అతను ఈ బైబిల్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ హీ ఈజ్ నాట్ ఓన్లీ ద కింగ్ అండ్ హీ టీచర్స్ మెనీ గుడ్ థింగ్స్ టు ద పీపుల్. ఓకే. ఆ ప్రావర్బ్స్ చెప్తానంట. అతని ప్రావర్బ్స్ వెరీ ఫేమస్ అన్నట్టు. ఓకే. బైబిల్లో ఇవి కనిపిస్తాయి మనకు. ద వైజ్ మ్యాన్ హూ రోడ్ ద సో కాల్డ్ ప్రావర్బ్స్. ఈ ప్రావర్బ్స్ రాసింది ఎవరా అంటే సొలొమన్. అతను ఈ విధంగా చెప్తాడు. ఏమంటా అంటే ద హార్ట్ నోత్ ఇట్స్ ఓన్ బిటర్నెస్ అండ్ ఏ స్ట్రేంజర్ డజంట్ ఇంటర్మిడిల్ విత్ ఇట్స్ జాయ్. దట్ ఈస్ అ ప్రావర్బ్. Okay, that you can find in the Bible, and it is written by Solomon. And what does he say? The heart knoweth its own bitterness. The heart knoweth అంటే ఇది ఓల్డ్ ఇంగ్లీష్ అన్నట్టు. knoweth అంటే knows అని. The heart knows its own bitterness. The heart knows its own bitterness. రకరకాల శబ్దాలు వస్తున్నాయి, జాగ్రత్తగా వినండి. The heart knoweth its own bitterness అంటే the heart knows its own bitterness. గుండెకి తన బాధ గుండెకి మాత్రమే తెలుస్తుంది. అంటే మన బాధ మనకు మాత్రమే తెలుస్తుంది. ఏ స్ట్రేంజర్
డెత్ అంటే డస్ అని అర్థం ఇక్కడ. ఏ స్ట్రేంజర్ డజంట్ ఇంటర్మెడిల్ విత్ ఇట్స్ జాయ్. వేరే వాడికి మన బాధ ఎప్పటికీ అర్థం కాదు. అది ఎవరైనా కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు. ఎవ్వరికి కూడా మీ బాధ ఎవరికి తెలియదు. అంటే ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. బికాస్ వీ కెన్ ఫీల్ అవర్ పెయిన్. ఓకే, సో ఏ స్ట్రేంజర్ అంటే కొత్తవాడు. ఓకే, డజంట్ ఇంటర్మెడిల్ విత్ ఇట్స్ జాయ్. అతను ఇంటర్ఫియర్ కాలేడు. దట్ మీన్స్ హీ కెనాట్ అండర్స్టాండ్ ద జాయ్ ఆర్ పెయిన్ దట్ హార్ట్ ఎంజాయ్స్. We really know very little about the people whom we meet. జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం, ఓకే, మా నాన్న గురించి నాకు బాగా తెలుసు, లేకపోతే మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు, నా ఫ్రెండ్ గురించి నాకు బాగా తెలుసు. ఓకే, అంటుంటాం కదా, ఇతను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండు, అతని గురించి నాకు మొత్తం తెలుసు అని మీరందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజమేమరా అంటే we really know very little about the people whom we meet. మనం కలుస్తున్నటువంటి మనుషులు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, ఈవెన్ ఎవ్వరికి ఎవరు అర్థం కారు. ఈవెన్ పెళ్లి చేసుకున్నటువంటి భార్య భర్తలు ఉన్నప్పటికీ కూడా భార్య గురించి పూర్తిగా భర్తకు తెలియదు, భర్త గురించి పూర్తిగా భార్యకు తెలియదు. మేబీ ఫిజికల్ కొన్ని విషయాలు మాత్రమే తెలిసి ఉండొచ్చు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని. కానీ నిజంగా వాళ్ళ హార్ట్లో ఉన్నటువంటి విషయాలు, కొన్ని సీక్రెట్స్ అనేటివి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు అన్నట్టు. సైకాలజీలో సైకాలజీలో ఒకటి ఉంది అన్నట్టు, జొహారీ విండో అనింది. మీకు అది చూపిస్తాను, మీకు జొహారీ విండో అనేది. ఓకే, ఇదో సైకాలజీలో చెప్తారన్నట్టు. ఐ వాంట్ టు షో యూ దిస్ జొహారీ విండో. యా, ఎస్, కనిపిస్తుందా మీకు ఇది? కనిపిస్తుంది సార్. ఓకే, యా, ఇప్పుడు కనిపిస్తుందా ఇది? కనిపిస్తుంది సార్. యా, యూజింగ్ జొహారీ విండో టు రియల్లీ గెట్ టు నో యువర్ సెల్ఫ్. మన గురించి మనం తెలుసుకోవడం, లేకపోతే వేరే వాళ్ళ గురించి తెలుసుకోవడం, ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఇది చూడండి. ఇది విండో అన్నట్టు. నోన్ టు అదర్స్, నోన్ టు సెల్ఫ్, ఓపెన్, బ్లైండ్ స్పాట్, హిడెన్, అన్నోన్. మన మొత్తం బ్రెయిన్ని, అంటే ఒక మనిషి యొక్క బ్రెయిన్ని, ఒక మనిషి యొక్క మెంటాలిటీని 4 భాగాలుగా విభజించవచ్చు. అదేమనంటే ఒకటి ఓపెన్ అంటే నోన్ టు సెల్ఫ్, నోన్ టు అదర్స్. ఈ భాగం 25% ఈజ్ నోన్ టు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ యూ. నీ గురించి నీకు తెలుసు, 25% మాత్రం నీకు మొత్తం తెలుసు. ఈవెన్ ఆ భాగము మిగతా వాళ్ళందరికీ తెలుసు, మిగతా వాళ్ళందరికీ తెలుసు. ఇంకోటి హిడెన్, నోన్ టు సెల్ఫ్, నాట్ నోన్ టు అదర్స్. ఒక సీక్రెట్ పార్ట్ ఉంటుంది అన్నట్టు నీలో. అది మేబీ 25% కావచ్చు, ఇంకొద్దిగా తక్కువ కావచ్చు, కొద్దిగా ఎక్కువ కావచ్చు. కొంత భాగము అది నీకు మాత్రమే తెలుసు, ఎవ్వరికి తెలియదు. మీ అమ్మ తెలియదు, మీ నాన్న తెలియదు. ఒకవేళ మీకు పెళ్ళి అంటే మీ భర్తకు కానీ, భార్యకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికి తెలియదు. ఈ 25% నీకు మాత్రమే తెలుసు. చాలా సీక్రెట్స్ ఉంటాయి మనకు. ఓకే, మీకు కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అది ఇంతవరకు ఎవరితో షేర్ చేసుకోండారు మీరు. ఈవెన్ మీ అమ్మతో, మీ నాన్నతో, మీ ఫ్రెండ్స్తో ఎవరితో షేర్ చేసుకోమన్నట్టు. అది కొంత భాగం ఉంటుంది. దాన్ని నాట్ నోన్ టు అదర్స్ బట్ నోన్ టు సెల్ఫ్. ఇది మనకు తెలుసు కానీ వేరే వాళ్ళకి తెలియదు. ఇంకోటి బ్లైండ్ స్పాట్ చూడండి. నాట్ నోన్ టు సెల్ఫ్, నాట్ నోన్ టు అదర్స్. ఇది బ్లైండ్ స్పాట్. మీలో కొంత 25% మీ గురించి మీకే తెలియదు, మీ గురించి వేరే వాళ్ళకు తెలియదు. ప్లీజ్ సైలెంట్ ప్లీజ్. కొద్దిగా అందరూ మ్యూట్ చేసుకోండి. ఎవరు? నేహా ఎవరు? హూ ఈజ్ నేహా? ఓకే, కొద్దిగా మ్యూట్ చేసుకోమ్మా. నువ్వు వీడియో ఆన్ చేసుకో, నో ప్రాబ్లం. ఓకే, బట్ సౌండ్ మాత్రం మ్యూట్ చేసుకో. ఓకే, సో ఈ బ్లైండ్ స్పాట్ అంటారా? ఈ బ్లైండ్ స్పాట్ ఏమన్నా అంటే యూ డు నాట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నీకే తెలియదు అన్నట్టు. అంటే ఒక్కోసారి పొటెన్షియల్ అంటాం. నీ పొటెన్షియల్, మనకు ఒక కథ ఉంది, రామాయణంలో ఒక కథ ఉంది అన్నట్టు. ఆంజనేయ స్వామి శక్తి ఆంజనేయ స్వామికి తెలియదు. అలాగే మీ శక్తి మీకు తెలియదు. సార్ మీ వాయిస్ స్టక్ అవుతుంది. ఏమ్మా? మీది వాయిస్ స్టక్ అవుతుంది సార్. నీ నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందమ్మా? ఓకే, అందరికీ అవుతుంది అట్లా. ఒకవేళ నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరికైనా ఒకరికి కొద్దిగా బయటికి రా, బయటకు వచ్చి
నెట్వర్క్ బాగుండే చోట నిలబడుకో, బాగా వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, ఇక్కడ నా దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉంది. ఓకే, ఒక్కోసారి మీకు ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొద్దిగా నెట్వర్క్ బాగుండే చోట నిలబడుకోండి. ఓకే, నెట్వర్క్ బాగలేకపోతే వీడియో కట్ చేసుకోండి, అప్పుడు ఆడియో ఒకటి బాగా వినిపిస్తుంది. ఓకేనా, మినిమైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, బ్లైండ్ స్పాట్. బ్లైండ్ స్పాట్ అంటే ఏమన్నా అంటే మీ గురించి మీకు తెలియదు, మీ గురించి వేరే వాళ్ళకు తెలియదు. ఇంకోటి చూడండి, అన్నోన్. ఇది నాట్ నోన్ టు సెల్ఫ్. మీ గురించి మీకు తెలియదు కానీ వేరే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, నాట్ నోన్ టు అదర్స్. ఓకే, సారీ, బ్లైండ్ స్పాట్ అనేది మీకు మీ గురించి మీకు తెలియదు కానీ వేరే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, వేరే వాళ్ళు చెప్తుంటారు, అరే నువ్వు ఇలా చేస్తుంటావు, నువ్వు చాలా చాలా చైల్డిష్గా బిహేవ్ చేస్తుంటావు, లేదా నువ్వు అలా బిహేవ్ చేయాలి. మీరు అంటారు, లేదు లేదు నేను చాలా మెచ్యూర్డ్, నేను అట్లాంటి వాడిని కాదు అని మీరు అంటుంటారు. కానీ కొన్ని విషయాలు వేరే వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి, మీకు తెలియదు అన్నట్టు. దీన్నే బ్లైండ్ స్పాట్ అంటారు. అంటే మీకు మీ గురించి మీకు తెలియదు కానీ వేరే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి శక్తి ఆంజనేయకి తెలియదు కానీ వేరే వాళ్ళకి తెలుసు అన్నట్టు. ఇంకోటి అన్నోన్ ఉంది. ఇది మీ గురించి మీకు తెలియదు, మీ గురించి వేరే వాళ్ళకు తెలియదు. ఇది పూర్తిగా అన్నోన్. మీకు తెలియదు, వేరే వాళ్ళకు తెలియదు. ఇది పూర్తిగా అన్నోన్ అన్నాడు. అంటే ఒక మనిషిని మనం ఎంతవరకు అర్థం చేసుకోగలము, ఎంతవరకు మనకు అర్థమవుతారు అంటే మేబీ హార్డ్లీ ఒక 50% మాత్రమే మనం అర్థం చేసుకోగలం. 50% మనం అర్థం చేసుకోలేం. ఓకే, అది ఎవరైనా కావచ్చు, మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కావచ్చు. మనకు తెలిసింది ఎంత అంటే ఓన్లీ 50%. కానీ మనం ఏమనుకుంటాము, మనకు అంతా తెలుసు. ఈవెన్ మీ గురించి మీకే తెలియదు. మీ గురించి మీకు 75% మాత్రమే తెలుసు. 75% కూడా కాదు, 50%. చూడండి, నోన్ టు సెల్ఫ్, ఓపెన్, హిడెన్, ఈ రెండే తెలుసు. ఇది తెలియదు, నాట్ నోన్ టు సెల్ఫ్, నాట్ నోన్ టు సెల్ఫ్. 50%. ఈవెన్ మీ గురించి మీకు తెలిసింది ఎంత అంటే 50%. ఓకే, 75% కూడా కాదు. అంటే మీ గురించి మీకే తెలియనప్పుడు వేరే వాళ్ళని మనం ఎట్లా అర్థం చేసుకోగలం? ఇది ఒక సైకలాజికల్లీ ప్రూవన్ అన్నట్టు. ఇది సైకాలజీ చదివే ఇది ఒక సబ్జెక్ట్. ఇది జొహారీ విండో అనేది. ఓకే, దీని గురించి మీకు ఇంకా తెలియాలంటే మీకు నెట్లో ఉంటుంది, చదవండి ఇఫ్ యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. బట్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ నౌ. ఓకే, అంటే మన గురించి మనకు కూడా తెలియనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. వెరీ లిటిల్ వీ అండర్స్టాండ్. దట్స్ ఈ విషయాన్ని ఎవరు చెప్పారా అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 3000 ఇయర్స్ బ్యాక్, 3000 సంవత్సరాల ముందు సాల్మాన్ చెప్పాడు అన్నట్టు. ద హార్ట్ నోయత్ ఇట్స్ ఓన్ బిటర్నెస్ అండ్ స్ట్రేంజర్ డజంట్ ఇంటర్మిడిల్ విత్ ఇట్స్ వై. మన బాధ మనకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. అంటే మన గురించి వేరే వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ ఈరోజు మనం ఏమనుకున్నామంటే వీ రియల్లీ నో వెరీ లిటిల్ అబౌట్ ద పీపుల్ హూమ్ వీ మీట్. నిజానికి మనం కలుస్తున్న మనుషుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఓకే, ఇఫ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్ మేబీ యూ విల్ నో 50% ఆఫ్ హిమ్. బట్ ఇఫ్ యూ డోంట్ నో, ఇఫ్ యు ఆర్ నాట్ వెరీ క్లోజ్ టు హిమ్, యూ మే నాట్ నో ఈవెన్ 10% ఆఫ్ హిమ్. చాలా మంది ఈవెన్ పెళ్లిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. ఓకే, లవ్ మ్యారేజెస్ అంటారు, ఈవెన్ అరేంజ్డ్ మ్యారేజెస్ అంటారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగా ఒకరికొకరు అర్థం చేసుకుంటాం. ఎంత అర్థం చేసుకుంటారు? నాట్ ఈవెన్ 10%. ఓకే, ఎవరు వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న విషయాలను ఎవరు కూడా బయటికి చెప్పరు, బయటికి తెలియనివ్వరు. ఓకే, సీక్రెట్గా పెట్టుకుంటారు. దానివల్లనే చాలా వరకు ఈ లవ్ మ్యారేజెస్ అనేటివి ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాయి. ఓకే, లవ్ మ్యారేజెస్ అనేటివి ఎందుకంటే అక్కడ దాచేటటువంటి విషయాలు ఎక్కువ ఉంటాయి, దాచేటటువంటి విషయాలు ఎక్కువ ఉంటాయి. ఓన్లీ 1-to-1 రిలేషన్ అన్నట్టు. బట్ అరేంజ్డ్ మ్యారేజెస్లో ఏమవుతారంటే చాలా మంది చాలా వైపుల నుంచి ఆలోచిస్తారు కాబట్టి కొంతవరకు సక్సెస్ రేట్, మ్యారేజ్ సక్సెస్ రేట్ అంతా కూడా అరేంజ్డ్ మ్యారేజెస్లో మీకు తెలుసో తెలియదు. మీరు చాలా మంది ఇంకా చిన్న వయసులో ఉంటారు కాబట్టి మీకు అది లవ్ మ్యారేజెస్ అంటే చాలా బాగుంటాయి, లవ్ మ్యారేజ్ సినిమాలు ఇవన్నీ చూసి లవ్ మ్యారేజెస్ పైన చాలా ఇష్టము అది ఇది అని అనుకుంటూ ఉండొచ్చు. బట్ థింగ్ ఈజ్ దట్ మనం జనాలను అర్థం చేసుకోవడం, మనుషుల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. వీ రియలీ నో వెరీ లిటిల్ అబౌట్ ద పీపుల్ హూమ్ వీ మీట్. వీ సీ దేర్ ఫేసెస్. వాట్ డూ వీ సీ? ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి ఫస్ట్ ఏం చూస్తాం మనం? వాళ్ళ ఫేస్ చూస్తాం. ఓకే, విచ్ ఆర్ నాట్ మచ్ మోర్ దాన్ మాస్క్స్. మరి నిజానికి వాళ్ళ ఫేసెస్ ఏంటి అంటే ఓన్లీ మాస్కులు మాత్రమే. అంటే నిజ స్వరూపాన్ని బయట పెట్టవు. ముఖాలు ఏవి కూడా వాళ్ళ నిజ స్వరూపాలని బయట పెడతాయా? ఓకే, అందుకని షేక్స్పియర్ ఏమంటాడు అంటే ఫేసెస్ ఆర్ డిసెప్టివ్ అంటాడు. ఓకే, మన కొంతమంది చూడడానికి చాలా అమాయకంగా, చాలా మంచిగా, ఈవెన్ చాలా అందంగా,
చాలా బ్యూటిఫుల్‌గా ఉండొచ్చు. ఓకే. చాలా స్మార్ట్‌గా ఉండొచ్చు. కనిపించొచ్చు. కానీ లోపల వాళ్ళు చాలా దుర్మార్గులై ఉండొచ్చు. లోపల చాలా దుర్మార్గులై ఉండొచ్చు. అందుకనే వి రియల్లీ నో వెరీ లిటిల్ అబౌట్ ద పీపుల్ హూమ్ వి మీట్. వి సీ దేర్ ఫేసెస్, వాళ్ళ ఫేసెస్ చూస్తాం. కానీ ఫేసెస్ నిజానికి ఏమిరా అంటే ఆ ఫేసెస్ వాళ్ళ గురించి మనకి ఏమీ చెప్పవు. విచ్ ఆర్ నాట్ మచ్ మోర్ దాన్ మాస్క్స్. అవన్నీ మాస్కులు మాత్రమే. మాస్క్ అంటే ముఖానికి మనం మాస్క్ వేసుకుంటాం కదా! జాతరలో చిన్నపిల్లలు మాస్క్‌లు వేసుకొని భయపెడుతూ ఉంటారు కదా! అట్లా వాళ్ళు మంచి మాస్క్‌లు వేసుకుంటారు. చాలా మంచితనము అనేటటువంటి మాస్కులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. బట్ వి కెనాట్ రీడ్ దేర్ హార్ట్స్. మరి వాళ్ళ హార్ట్స్‌లో ఏముందో మనం తెలుసుకోవడానికి సాధ్యమే లేదు. వాళ్ళ మనసులో ఏముందో అని తెలుసుకోవడం అనేది సాధ్యమనేది కానే కాదు. రాబర్ట్ బ్రౌనింగ్ థాంక్స్ గాడ్ దట్ ద మీనెస్ట్ ఆఫ్ హిస్ క్రీచర్స్ హ్యాస్ 2 సోల్స్ ఇన్‌సైడ్స్. వన్ టు ఫేస్ అ వరల్డ్ విత్, వన్ టు షో ఎ వుమెన్ వెన్ హీ లవ్స్ హర్. రాబర్ట్ బ్రౌనింగ్ ఒక పొయిట్ అని మనం చెప్పుకున్నాం. ఓకే. గ్లాజరీలో వచ్చింది. రాబర్ట్ బ్రౌనింగ్ అనే అతను ఈజ్ ఎ వెరీ ఫేమస్ పొయిట్, ఇంగ్లీష్ పొయిట్. ఓకే. అండ్ హీ సేస్ హీ థాంక్స్ గాడ్. దేవునికి థాంక్స్ చెప్తాట. ఎందుకురా అంటే దట్ ద మీనెస్ట్ ఆఫ్ హిస్ క్రీచర్స్. మీనెస్ట్ అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా లో అని అర్థం. చాలా వేస్ట్ క్రీచర్స్. దేవుడు సృష్టించినటువంటి జంతువుల్లో, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మీనెస్ట్ అంటే చాలా లో, అంటే ఒక దరిద్రమైనటువంటి జంతువు అని చెప్పుకోవచ్చు. తెలుగులో కరెక్ట్‌గా దీన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే కొద్ది కష్టం. మీనెస్ట్ అంటే చాలా లో అని. చాలా దరిద్రమైనటువంటి జంతువు. దేవుడు సృష్టించినటువంటి దరిద్రమైన జంతువు ఏదిరా అంటే మనిషి. అండ్ ఇట్ హ్యాస్ 2 సోల్ సైడ్స్. దానికి 2 మనసులుంటాయట. 2 ఆత్మలుంటాయట. సోల్ అంటే ఆత్మ అని చెప్పుకోవచ్చు. మనస్సు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో 2 ఆత్మలుంటాయి. 2 మనసులుంటాయి. అలాగే 2 నాలుకలుంటాయి అని కూడా మనం చెప్తామన్నమాట తెలుగులో. వన్ టు ఫేస్ ద వరల్డ్ విత్. సో ఒక సైడ్, ఓకే, ఒక సైడ్ ఏమిరా అంటే ప్రపంచానికి చూపించేటటువంటి సైడ్. ప్రపంచానికి చూపించేటటువంటి సైడ్. ఓకే. ప్రపంచానికి చూపించే ముఖం. ఓకే. అది ఎలా ఉంటుంది? చాలా మంచిగా ఉంటది. ప్రపంచానికి చూపించే ముఖం చాలా మంచిగా ఉంటది. అందరికీ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్, జెంటిల్ మ్యాన్ అనేటటువంటి మంచి సూపర్ కోట్ వేసుకొని ముఖం అంతా మంచిగా మేకప్ చేసుకొని మంచిగా కనిపిస్తాడు అంటూ. బట్ టు ఫేస్ ద వరల్డ్ విత్, వన్ టు షో ఏ వుమెన్ వెన్ హీ లవ్స్ హర్. ఇంకా సెకండ్ సైడ్ ఎవరికి కనిపిస్తుంది అంటే ఓన్లీ టు ద వుమెన్ హూమ్ హీ లవ్స్ హర్. అతను ఎవరినైతే ప్రేమిస్తాడో ఆమెకు మాత్రమే కనిపిస్తుంది. అంటే చాలా హిడెన్ అన్నట్టు. పోతే ఏమన్నా అదన్నా పూర్తిగా కనిపిస్తుంది అంటే అది కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద ఇంటిమసీ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. చాలా ఇంటిమసీ అంటే చాలా క్లోజ్గా ఫ్యామిలీ లైఫ్లో ఉన్నటువంటి అప్పుడు మాత్రమే, ఆర్ ఇన్ దట్ రేర్ థింగ్, చాలా రేర్గా జరిగేటటువంటి సమయాల్లో మాత్రమే ఏ పర్ఫెక్ట్ ఫ్రెండ్షిప్, చాలా పర్ఫెక్ట్ ఫ్రెండ్షిప్ ఏర్పడితే మాత్రమే దట్ ద వెయిల్ ఈజ్ పార్షియలీ డ్రాన్ అసైడ్. వెయిల్ అంటే ఏంటి? వెయిల్ అంటే ముఖానికి కప్పుకున్నటువంటి ముసుగు. ఓకే. ఆడవాళ్ళు వేసుకుంటారు కదా వెయిల్, చూడీదార్ వేసుకొని వెయిల్ వేసుకుంటారు, బట్ట వేసుకుంటారు కదా, దాన్ని వెయిల్ అని అంటారు. ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ముసుగు. దట్ ద వెయిల్ ఈజ్ పార్షియలీ డ్రాన్ అసైడ్. ఆ వెయిల్ కొద్దిగా పక్కకి తప్పుకుంటది. ఎప్పుడు? వెన్ ద పర్సన్, ఇక్కడ మేల్, ఓకే, ఒక మనిషి, ఒక మగవాడు ఆడవాడితో ఎప్పుడైతే చాలా క్లోజ్గా ఉంటారో, చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటుందో, చాలా ఇంటిమసీ ఉంటుందో, పెళ్లి చేసుకొని ఉంటారో, అటువంటి వాళ్ళకి చాలా పార్షియల్గా కొద్దిగా మాత్రమే ఆ ముసుగు తీసి అసలు రూపం చూపిస్తాడు. ఈవెన్ వాళ్ళు కూడా పూర్తిగా తీసేయడం. పార్షియల్ అంటే కొంత భాగం మాత్రమే, మిగతాది ఇంకా దాచిపెట్టే ఉంటాడు. అంటే ఈవెన్ భార్యకు కూడా అతని నిజస్వరూపం అనేది తెలియదు. భార్యకు కూడా నిజస్వరూపం అనేది తెలియదు. అండ్ ఈవెన్ దెన్ వీ డు నాట్ బేర్ అవర్ హర్ట్స్ ఎంటైర్లీ. ఈవెన్ ఆ సమయంలో కూడా వీ డు నాట్ బేర్ అంటే పూర్తిగా విప్పడం, పూర్తిగా. అండ్ అవర్ హర్ట్స్, మన మనస్సుల్ని పూర్తిగా విప్పి బహిర్గతం చేయము. అంటే ఏంటి? అండ్ వీ డు నాట్ షో అవర్ సెల్స్. మనల్ని ఎవ్వరికి చూపించుకోము. మనలో కొంత భాగం, ఏ భాగము? సుమారు 50% వేరే వాళ్ళకి అర్థం కాం. మనం ఎవరికి అర్థం కాం. మీరు బిగ్ బాస్ చూసారు కదా? బిగ్ బాస్ చూసారా? చూస్తారా? మొన్ననే అయిపోయినట్టుంది. చూసారా మీరు?
చూసినాం సార్. ఓకే చూస్తున్నాం సార్ చూస్తున్నాం. ఓకే రైట్. దాంట్లో ఒక రకమైన ఇది సైకలాజికల్ గా అభిజిత్ విన్నర్ సార్. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే. నేను దాని గురించి కొద్దిగా ఈ లెసన్కి సంబంధించింది కాబట్టి నేను చెప్తున్నాను. అదర్వైజ్ నాట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఏమరా అంటే ఈ బిగ్ బాస్ అనేది కూడా ఒక రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్, సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్. హౌ మచ్ దే ఓపెన్ అప్, ఎంతవరకు వాళ్ళ నిజ స్వరూపాన్ని చూపిస్తారు. నిజంగా అంతమంది సుమారు 19 మందో 17 మందో బిగ్ బాస్లో సుమారు ఒక 100 రోజులు 105 రోజులు, ఒక్కో వారం ఒక రోజు పోతూ లాస్ట్కు టాప్ 5లో 5 మంది వచ్చారు. వీళ్ళలో ఈవెన్ గెలిచినతనైనా సరే పూర్తిగా అతని మనసుని అందరికీ చూపించగలిగినాడా? నో. అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా వాళ్ళు పూర్తిగా బయట పెట్టారు. దాచిపెట్టుకునే ఉంటారు. లోపల ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు, బయట చేసేది ఒకటి, లోపల అనుకునేది ఒకటి. లోపల ఒక రూపం ఉంటుంది, బయటకు ఒక రూపం ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ నాగార్జున వచ్చి చెప్తున్నాడు, మీ మాస్కులు తీయండి అంటే మీ నిజ స్వరూపాన్ని చూపించండి. ఎవ్వరూ చూపించరు, ఎవ్వరు నిజ స్వరూపాన్ని ఎవరు చూపించరు. అది మనిషి యొక్క నైజం. అందుకనే రాబర్ట్ బ్రౌనింగ్ ఏమంటా అంటే హీ హ్యాజ్ 2 సోల్ సైడ్స్. 2 ఆత్మలు ఉంటాయట మనిషికి. ఒకదాన్ని బయటికి చూపించుకుంటాడు, ఒకటి లోపలే ఉంటుంది. అది ఎవ్వరికి కనపడదు అని మనుషుల యొక్క నైజం గురించి ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పాడు. కానీ దీంట్లో హ్యాపీనెస్ అనే పదం ఎక్కడ లేదు మనకు. ఓకే, ఫస్ట్ మన దీని టైటిల్ ఆఫ్ ద లెసన్ ఈస్ హ్యాపీ పీపుల్. కానీ ఇక్కడ పీపుల్ గురించి ఉంది, కానీ పీపుల్ ఎటువంటి వాళ్ళు అని ఉంది, కానీ హ్యాపీనెస్ అనే దాని గురించి ఫస్ట్ పారాగ్రాఫ్లో లేదు. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ ఎటువంటి వాళ్ళు. సో వాట్ డు ఐ అండర్స్టాండ్ ఇన్ దిస్ పారాగ్రాఫ్ ఈజ్ దట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ 2 sides, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ 2 faces అండ్ 1 face ఈజ్ షోన్ టు ద వరల్డ్. ఆ ఒక్క ఫేస్ ప్రపంచానికి చూపిస్తారు, ఇంకో ఫేస్ ఇట్ ఈస్ టోటలీ హిడెన్ అండ్ నోబడీ నోస్. మేబీ హిస్ వైఫ్, ఓకే, ఓన్లీ పార్షియల్లీ షీ నోస్. ఓన్లీ కొద్దిగా మాత్రమే భార్యకు తెలిసి ఉంటుంది, మిగతాది భార్యకు తెలియనటువంటి భాగం ఎంతో ఉంటుంది. కొన్ని విషయాలు భార్యలకు అసలే తెలియదు, ఫ్రెండ్స్కి కొద్దిగా తెలుస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్కి తెలిసిన విషయాలు భార్యకు తెలియదు, భార్యకు తెలిసిన విషయాలు ఫ్రెండ్స్కి తెలియదు. కాబట్టి ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది ఎప్పటికీ అసాధ్యమే అనేది అర్థమైందా? ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. డిడ్ యు అండర్స్టాండ్? అర్థమైంది సార్. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వన్స్ అగైన్ మ్యూట్ చేసేసుకోండి. ఓకే, హూ ఆర్ రియల్లీ ద హ్యాపీయెస్ట్ పీపుల్? నౌ ద క్వశ్చన్ ఈస్ హూ ఆర్ రియల్లీ ద హ్యాపీయెస్ట్ పీపుల్? నిజంగా హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరు? హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరు? ఇంకా 10 minutes ఉంది. ఓకే, మనం చెప్పుకుంటూ పోదాం. ఓకే, కట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాం. అండ్ రిమెంబర్, మనకు రేపు ఎల్లుండి ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఏం వారం? బుధవారం, గురు, శుక్ర, శని, ఆదివారం 4 రోజులు మనకు హాలిడేస్ వస్తున్నాయి. ఓకే, రేపు ఆప్షనల్ హాలిడే ఉంది మనకు. కాబట్టి మళ్ళీ మనం కలుసుకునేది ఎప్పుడు అంటే సోమవారం కలుసుకుంటాం మనం. ఓకే, సోమవారం క్లాస్ ఉంటుంది. మా చెప్పేది వినమ్మా, చెప్తున్నా కదా విను. ఓకే, మళ్ళీ మనకు క్లాసు సోమవారం ఉంటుంది. ఓకే, క్రిస్మస్ ఉంది కదా, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మనకు గవర్నమెంట్ హాలిడేస్. ఓకే, మళ్ళీ సండే ఉంది, సండే కూడా హాలిడే. కాబట్టి మనం నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే సోమవారం స్టార్ట్ అయ్యేది. అంతవరకు మీరు ఏం చేస్తారంటే ఈ లెసన్ని ఒక 5-6 times చదవండి. ఓకే, మీరు ఎంత అర్థం చేసుకోగలరో అంత చదవండి. వెబ్సైట్ బ్రౌజ్ చేస్తున్నారా మీరు? నేను ఇచ్చిన వెబ్సైట్, ఆ వెబ్సైట్లో మొత్తం ఓకే, వెరీ గుడ్. దాంట్లో నోట్స్ అన్నీ ఉన్నాయి. మీకు అసైన్మెంట్ పంపించమని చెప్పాను, ఓన్లీ 2 అమ్మాయిలు మాత్రమే పంపించారు. ఓన్లీ 2 ఇంతవరకు. ఓకే, వాళ్ళు రాశారు. ఏమ్మా సార్ ఏదో పంపలే కదా సార్ వాట్సాప్ లో చూపించారు అంతే కదా. వెయిట్ నేను చెప్తాను మళ్ళీ ఒకసారి, మాట్లాడకండి. మీరు సైలెంట్గా ఉంటే నేను చెప్తాను మళ్ళీ ఒకసారి. ఓకే, మళ్ళీ మీరు ఏం చేయాలని చెప్తాను. నేనేం చెప్పాను మీకు అసైన్మెంట్ అంటే
కర్బ్ ఇన్ ద స్కై సమ్మరీ మనకు వెబ్సైట్లో పెట్టాను కదా. ఓకే, అది ఎక్కడుందో చూపిద్దురా నేను మీకు. ఓకే, వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్లో కర్బ్ ఇన్ ద స్కై ఉంది కదా, ఈడ సమ్మరీ ఆఫ్ ద టెక్స్ట్ కనిపిస్తుందా? సమ్మరీ ఆఫ్ ద టెక్స్ట్ ఇది కొట్టినామంటే మీకు సమ్మరీ కనిపిస్తుంది. దీన్ని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక నోట్బుక్ తీసుకొని నోట్బుక్లో నీట్గా రాసుకోండి. తప్పులు లేకుండా రాసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాసుకోండి. నిన్న 2 అమ్మాయిలు సబ్మిట్ చేశారు. ఓకే, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈవెన్ ఫుల్ స్టాప్స్ కామాస్ కూడా చాలా జాగ్రత్తగా చూసి రాసుకోండి నోట్బుక్లో. రాసుకున్న తర్వాత ఏం వినమ్మా, సరే నాకు ఇంకా నేను చెప్తానే ఉన్నా. ఓకే, రాసుకున్న తర్వాత దీన్ని బైహార్ట్ చేయండి. ఏం చేయాలా? బైహార్ట్ చేయాలి, అంటే బట్టి పట్టాలి. ఇది మొత్తం లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్, కామా టు కామా, ప్రతి ఒక్కటి బట్టి పట్టండి. పట్టిన తర్వాత చూడకుండా ఒక 4-5 టైమ్స్ రాయండి. ఫస్ట్ టైం రాయండి, మళ్ళీ చెక్ చేసుకోండి ఏమైనా తప్పులు పోయినాయా అనేది. మళ్ళీ సెకండ్ టైం రాయండి, తప్పులు ఏమైనా పోయినాయో చూసుకోండి. అట్లా ఒక్క తప్పు కూడా పోనంత వరకు మీరు రాయండి. రాసిన తర్వాత ఫైనల్గా చూడకుండా ఒక నోట్బుక్లోనే రాయండి. నోట్బుక్లోనే రాసి నాకు ఫోటో తీసి నా పర్సనల్ మెసేజ్ పెట్టండి. సార్ పర్సనల్ మెసేజ్ లేదు సార్. నేను ఇంకా పూర్తి కాలేదమ్మా, పూర్తి అయిన తర్వాత మాట్లాడు. ఓకే రైట్. ఈ విధంగా దీన్ని బైహార్ట్ చేసి చూడకుండా రాసి నాకు నోట్బుక్లో రాసి నాకు ఫోటో తీసి నాకు పెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడకుండా చదువుతూ రికార్డ్ చేయాలి. వాట్సాప్లో మీరు వాయిస్ రికార్డ్ చేసేది వచ్చు కదా. ఓకే, అది ఆన్ చేసేసుకొని మీరు చూడకుండా ఎస్ఏ మొత్తం చెప్పాలి నిదానంగా. ఓకే, దాన్ని మొత్తం రికార్డ్ చేసి ఆడియో రికార్డ్ చేసి నాకు పంపాలి. ఇది చూసి మీరు పంపితే వేస్ట్, చూడకుండా చేయాలి. అదేవిధంగా చూడకుండా రాయాలి. దానికోసం మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు ఎక్స్టెండ్ చేస్తున్నా. యాక్చువల్గా మీకు ఈ 25th లోపల అన్నాను, కానీ చాలామందికి ఇది అర్థం కాలేదు, అందుకని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, ప్రతి ఒక్కరూ ఇది ఇప్పుడు మనకు 4 రోజులు హాలిడేస్ వస్తున్నాయి కదా, సోమవారం సాయంత్రం లోపల మీరు అందరూ కూడా ఎవరైతే ఇంకా సబ్మిట్ చేయలేదు, 2 అమ్మాయిలు సబ్మిట్ చేశారు. వాళ్ళ పేర్లు ఏదో బేగం, ఒక 2 బేగంలే ఉన్నట్టున్నారు. ఐ డోంట్ రిమెంబర్ దే నేమ్స్. ఓకే ఓకే, నాకు గుర్తులేదు పేర్లు. ఓకే, ఈడ సేవ్ చేసి పెట్టుకున్నాను, నేను రాసి పెట్టుకున్నాను నోట్బుక్లో. ఓకే, వాళ్ళకి మార్కులు ఉంటాయి, మిగతా వాళ్ళకి మార్కులు పోతాయి. చెప్తున్నా చూడండి, ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్లో 5 మార్క్స్ ఉంటాయి అన్నట్టు, కలుపుతానన్నట్టు. లేదంటే మీకు మార్క్స్ పోతాయి, 0 పడతాయి, మీ ఇష్టం. ఓకే, మళ్ళీ మీకు టైం పెంచుతున్నాను, నేర్చుకోండి. ఓకే, అలాగే రికార్డ్ చేసి నాకు పంపాలి. ఓకే, ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళకు మాత్రమే మార్కులు పడతాయి, లేదంటే లేదు. ఊరికే వస్తున్నామా పోతున్నామా అని అంటే మాత్రం కాదు. అఫియా అనుకుంటా, అఫియా నౌరీన్ సబ్మిట్ చేసింది. ఇంకో అమ్మాయి ఎవరో, ఇంకో అమ్మాయి కూడా, ఎస్ సుల్తానా. ఇద్దరు అమ్మాయిలు సబ్మిట్ చేశారు, మిగతా ఎవరు సబ్మిట్ చేయలేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ వన్. ఓకే, సో మళ్ళీ మీకు ఇప్పుడు టైం ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేయండి. ఇప్పుడు అర్థమైందా ఏం చేయాలా మీకు? ఫస్ట్ ఇది సమ్మరీని. ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కర్బ్ ఇన్ ద స్కై మీకు వెబ్సైట్లో లింక్ కొడితే ఇది ఓపెన్ అవుతుంది. దీన్ని నీట్గా ఫస్ట్ ఒక సపరేట్ నోట్బుక్ కొనుక్కోండి ఇంగ్లీష్ కోసమనే. దాన్ని నీట్గా రాసుకోండి, ఆ తర్వాత నేర్చుకోండి. చూడకుండా ఒక 4-5 సార్లు రాయండి, అంటిల్ యూ ఫైనల్లీ గెట్స్ టు వితౌట్ ఎనీ మిస్టేక్. ఒక్క మిస్టేక్ లేకుండా రాయగలిగేంత వరకు రాయండి. లాస్ట్కి ఫైనల్గా చూడకుండా రాసి నాకు సబ్మిట్ చేయండి. అలాగే దాన్ని చదువుతూ రికార్డ్ చేసి నాకు సబ్మిట్ చేయండి. 2 పనులు చేయాలి. ఓకేనా? ఐ థింక్ ఐఎమ్ క్లియర్ నౌ. సార్ హాలిడేస్ లో పంపిస్తే ఏం కాదా సార్? ఏమ్మా, హాలిడేస్ లో పంపిస్తే ఏం కాదా సార్? ఒక్కరొక్కరు మాట్లాడండి. సార్ హాలిడేస్ లో పంపిస్తే ఏం కాదా సార్? పంపించమ్మా, నో అంతవరకు అన్నా. రేపు ఇప్పుడు పంపించినా ఓకే. ఓకే, ఓకే సార్. నేర్చుకోండి. నాకు పంపించడం ఇంపార్టెంట్ కాదు, నాకు పంపించడానికి టేక్ యువర్ టైం, బట్ నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సార్ మీ పర్సనల్ వాట్సాప్ లేదు సార్. సేమ్ నెంబర్ అమ్మా, నా నెంబర్ 944. రాసుకోండి, నా నెంబర్ రాసుకోండి. 944
రాసుకుంటున్నారా? 9 9 డబల్ రాసుకోండి. నేను ఆ రోజే మీటింగ్ చెప్పిన రోజే చెప్పిన నా నెంబర్ సేవ్ చేసుకోండి అమ్మా అనింది. 944 00 46 786. మళ్ళీ చెప్తాను 944 00 46 786. నా పేరు లక్ష్మీ ప్రసాద్, సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, అసైన్మెంట్లు ఇవన్నీ ఉంటే కనుక గ్రూప్లో పెట్టకండి, డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? మెసేజ్ చేసే ముందు దాంట్లో మీ పేరు కూడా రాయండి, ఎందుకంటే మీ పేర్లన్నీ నాకు సేవ్ అయ్యి ఉండవు. కాబట్టి మెసేజ్ చేసే ముందు మీ పేరు అన్నీ రాయండి. ఈవెన్ నా అసైన్మెంట్లో కూడా మీ పేరు, మీ గ్రూపు అవన్నీ రాయండి. దానివల్ల నాకు ఎవరు సబ్మిట్ చేశారని తెలుస్తుంది. మీరు ఊరికే డైరెక్ట్గా చేస్తే నాకు తెలియదు అన్నట్టు. ఓకే, అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది సార్. ఓకే, రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ. ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. ఇంకా టైం ఎంత ఉందో మేబీ 1 or 2 minutes మాత్రమే ఉండొచ్చు. ఎనీవే, అది కట్ అయ్యేంత వరకు మీరందరూ కొద్దిగా మ్యూట్ చేసుకోండి. మ్యూట్. ఈ నేహ అమ్మాయి ఎప్పుడు అన్మ్యూట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, నేహ అమ్మ మ్యూట్ చేసుకోమ్మా. ఓకే, హూ ఆర్ రియల్లీ ద హ్యాపీయెస్ట్ పీపుల్? ఇంతకీ హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరు? హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరు? ఇట్ ఈస్ ఆర్ దట్ వీ హ్యావ్ నో ఆన్సర్ రెడీ. ఈ క్వశ్చన్కి సమాధానం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అంటే ఇమ్మీడియట్గా మీరు కేసీఆర్ అని చెప్తారు. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర అంటే జగన్ అని చెప్తారు. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే మోడీ అని చెప్పేస్తారు. అండ్ హూ ఆర్ ద రియల్లీ హ్యాపీయెస్ట్ పీపుల్ అంటే మన దగ్గర ఆన్సర్ వెంటనే లేదు. ఉందా? హ్యాస్ ఎనీబడి గాట్ ఆన్సర్? హూ ఆర్ ద నో రియల్లీ? సార్. It's very difficult. Okay, it's really difficult to say who are the happiest people. ఎవరు హ్యాపీయెస్ట్ పీపుల్ అని చెప్పడము చాలా చాలా కష్టం. ఈవెన్ we ourselves cannot say I am the happiest people అని చెప్పుకోవడం కూడా డౌటే. ఎవరు కూడా చెప్పుకోలేము, ఎందుకంటే మనకు కూడా ఏదో టైంలో కష్టాలు, బాధలు, ఏడుపులు ఇవన్నీ ఉండే ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు మనం బాధపడి ఉంటాం, ఎన్నోసార్లు కష్టాలు పడి ఉంటాం, ఎన్నోసార్లు సంతోషంగానూ ఉండి ఉంటాం. కానీ ద హ్యాపీయెస్ట్ అంటే ఇంకా మనం తప్ప మనకంటే ఎక్కువ ఇంకెవరు లేరు అని చెప్పడం చాలా చాలా డిఫికల్ట్. ఇట్ ఈస్ హార్డ్ దట్ వీ హ్యావ్ నో ఆన్సర్ రెడీ. మన దగ్గర రెడీమేడ్ ఆన్సర్ లేదు. ఇట్ ఈస్ హార్డ్ అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్ అని. అరే, ఇంత చిన్న ఆన్సర్కి, ఇంత చిన్న క్వశ్చన్కి మన దగ్గర సమాధానం లేకపోవడం ఒక విచిత్రం. ఫర్ విత్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యాపీనెస్ ఈస్ అవర్ బీయింగ్స్ ఎండ్ అండ్ ఎయిమ్. అయితే మన అందరి యొక్క లక్ష్యం ఏంటి? మనం బతుకుతున్నామంటే మన లక్ష్యం ఏంటి? ఫర్ విత్ మోస్ట్ ఆఫ్ అస్, చాలా మందిలో మన కోరిక ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ దేవుని దగ్గర అనుకో, దేవుడా నేను సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాం. అంటే మనం ఏం చేసినా సరే చివరికి మన, ఇప్పుడు మీరు కొంతమంది అన్నారు, సార్ నాకు పెద్ద ఇల్లు కావాలి అన్నారు. అవునా కదా? పెద్ద ఇల్లు ఎందుకు కావాలి?